ఒక ఒక పని మనం చేస్తుంటే దాని మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళ ఆమోదం అంతా లేదా అని కొంత అవగాహన ఉంటుంది మనకి. ఇంత పెద్ద హైడ్రా అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇంత అసలు ఫస్ట్ ఇది గుర్తు చేస్తా పాతది. రామన్న మన కేటీ రామారావు ఉన్నాడు కదా, ఆయననే 4-5 ఇండ్లు మున్సిపల్ చైర్మన్, డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, వెరీ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మోరీల మీద 4 బుల్డోజర్ పెట్టి 4 రోజులు రాగానే తోక ముడిచిండు కేటీఆర్. మీ వల్ల కాలే. ఎందుకంటే బాధితులు, హైడ్రా బాధితులు ఏడుస్తున్నటువంటి సన్నివేశాలు చాలా వరకు నిజంగా మేము చచ్చిపోతామని చెప్పేసి అంటున్న సన్నివేశాలు నిజంగా కలిసివేసినాయి. అన్ని ఛానళ్ళు కూడా అది వచ్చింది, ఇంక్లూడింగ్ నేను కూడా అవే టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఏ మీడియా కానీ అవే చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ బిహైండ్ దట్ మీడియా ఇంకొక సంఘటన జరుగుతోంది. ఇక్కడ మునిగిపోతున్న వాళ్ళు చాలా మంది స్వచ్ఛందంగా ఖాళీ చేయడానికి ముందుకు వస్తున్నారట. ఎవరు వాళ్ళంటే మీకు చెప్తానండి. ఇక్కడ ఈ మూసి నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇది ఎఫ్టీఎల్ అనుకుంటే దీంట్లో వాటర్ ప్రవహిస్తున్నాయి అనుకుంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు పెద్ద కట్టుకున్నారు, చిన్న కట్టుకున్న వాళ్ళు చిన్న కట్టుకున్నారు, అల్లగల్లా చిన్న చిన్న రేకులు వేసుకొని నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సో చాలా వరకు ప్రమాదపు అంచులో గత కొన్నేళ్లుగా నివసిస్తున్న అనేక కుటుంబాలు ఉన్నాయి. కేవలం 10x10 గజాల లోపలనే 10 అడుగుల లోపలనే ఇట్లా తక్కువ ప్లేస్ లో ఎక్కువ మంది కుటుంబాలు నివసిస్తున్న ఇండ్లు చాలా అనేకం ఉన్నాయి. ఇట్లా ఎప్పుడు ఏ అర్ధరాత్రి మూసి ఉప్పొంగుతుందో తెలియదు. ఆ వాసనకి, ఆ పాములకి, ఆ తేళ్లకి, రకరకాల సమస్యలతోటి ఇక్కడ దినదినంగా వర్షాకాలం వచ్చిందంటే కూడా దినదినగండంగా బతుకుతున్న అనేక కుటుంబాలు వాలంటీర్గా పోవడానికి సిద్ధమయ్యాయట. సో 25,000 నగదు డబుల్ బెడ్రూమ్ అనే ఆఫర్ ఇవ్వక ముందుకే చాలా వరకు గత కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ కావాలయ్యా, ఇక్కడ ఉండలేకపోతున్నామని చెప్పేసి మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన అనేక కుటుంబాలు ఇలా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఆఫర్ ఇవ్వడంతో ఉన్న ఫలంగా ఖాళీ చేస్తున్నారు చాలా మంది. సో దాంట్లో ఒక 30 లేదా ఒక 40% అనుకుందాం జనరల్ గా. ఒక 40% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు వెకేట్ దేర్ హౌసెస్. సో వాళ్ళు వాలంటీర్ గా వెళ్ళిపోతున్నారు. ఇక మిగతా 60% లో రూపాయి కూడబెట్టుకొని వాళ్ళకి తెలియకుండా, అంటే అది ఎఫ్టీఎల్ అనో బఫర్ జోన్ అనో తెలియకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లాస్ అవుతున్నారు. సో ప్రభుత్వం ఇంకా 3 సెక్షన్లు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళేమో చాలా చిన్న ఇక గృహ సముదాయాలలో ఉన్న వాళ్ళు, ఏం లేని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వెళ్ళిపోయారు ఒక 30-40%. మిగతా పర్సెంట్లో కష్టపడి రూపాయి కూడబెట్టి వాళ్ళకి అది ఎఫ్టీఆర్ అని తెలియకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకెవరు ఉన్నారంటే బడాబాబులు, పెద్ద అపార్ట్మెంట్లు, దాదాపు ఒక 5 ఫ్లోర్లు అనుకో, 5 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు కావాలని తెలిసి అధికారులను మధ్యపెట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళే ధడేల్ మనకి ఫటా కూలగొట్టండి, ఒక్క నయా పైసా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వీళ్ళకి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఒక సెక్షన్ ఎగిరిపోయింది, 2వ సెక్షన్ వాలంటీర్గా పోయారు. ఇక మిగిలిందల్లా అది ఎఫ్టీఆర్ అని తెలియక మోసపోయి, ఇట్లాంటి దుర్మార్గుల చేతిలో మోసపోయి రూపాయి కష్టపడి ఎవరైతే ఈ నిర్మాణాలు చేపట్టిరో వాళ్లకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తే కనుక ఈ డబుల్ బెడ్రూమ్ సరిపోదు వీళ్ళకి జనరల్ గా. వాళ్ళు ఎందుకంటే ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు మొత్తం చేసుకొని, లేదా 30 లక్షలు 40 లక్షలు లైఫ్ టైం సరిపోయేంత ఇద్దరు ముగ్గురు కొడుకులు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కొనుక్కొని కట్టుకున్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లో పోయి ఉండాలంటే మనసు ఒప్పది. సో వాళ్ళకి ఇన్స్టాంట్ గా వాళ్ళకి నగదు ఇవ్వడమా, లేదా కాస్ట్లీ ఏరియాలో ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మించడమా, లేదా వాళ్ళకి ఇంకే రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించి వీళ్ళకి తగిన వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళకి కన్వే చేసి వాళ్ళకి న్యాయం చేస్తే కనుక ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్న టాస్క్ ఒకటే. సో ప్రభుత్వం దగ్గర పెద్ద టాస్క్ ఏం లేదు. జనరల్ చెప్పాలంటే ఇది పెద్ద బ్రహ్మ విద్య, ఇక ప్రభుత్వాలు ఊలిపోతాయి, ఈ సమస్య సాల్వ్ చేసుడు కాదు ఎవరితోటి, ఈ మూసి హైడ్రా నిర్వాసితులను కాపాడు ఎవరి కాదు, ప్రభుత్వం దగ్గర ప్రత్యామ్నాయం లేదు అంటారు కదా. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం ఉందో నేనే చెప్తున్నా. ఇక్కడ బడాబాబులై కూల్చేయి
అయిపోయింది. నెంబర్ 1 వీళ్ళు. ఇక నంబర్ 2 ఇంకా మధ్య తరగతి 3 ఫ్లోర్లు. ఇక నంబర్ 3 వీళ్ళు వాలంటీర్గా కాల్ చేస్తారు, వీళ్ళే కూల్ చేసేయాలి, ప్రభుత్వం చేయాల్సింది వీళ్ళకే కదా న్యాయం. ప్రాబ్లం చాలా చిన్నగానే ఉంది కదా. సో ఇక్కడ ఏ ప్రభుత్వాలు కానీ ఇక్కడ మనం ఈ హైడ్రా కూల్చివేతలను ఖచ్చితంగా మనం సమర్థించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఈయన కాకపోతే ఇంకెవరు, రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు కూల్చేయాలి. మరి ఇక్కడ నేను సన్నాసులు చాలా మంది అనుకుంటారు, ఈవిడు కాంగ్రెస్ కు దెబ్బ కొడుతున్నాను, లేకపోతే కాంగ్రెస్ ఒత్తాసు వలుకుతున్నాను, కాంగ్రెస్ దగ్గర ఎంత తీసుకున్నావు అనేటోళ్ళు ఉంటారు. అరే సన్నాసి, అరే ఎదవా, మొత్తం పూర్తి వీడియో చూడు. నేను చెప్పేది ఖచ్చితంగా ఒక ప్రక్షాళన అనేది చేసేటప్పుడు కొంత లాస్ జరుగుతుంది. ఇదే కేసీఆర్, గత పాలకుడు కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతోటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ఇట్లా ప్రాజెక్టుల పేరుతోటి అనేక గ్రామాలను ముంచేసిండు. మరి దాంట్లో మునిగిపోయిన వ్యక్తి నేను కూడా ఉన్నా, ఇప్పటికీ నష్టపరిహారం అందలే. ఇలా హరీష్ రావు పోయి డ్రామాలు చేస్తుండే, ఆడపోయి హైదరాబాద్ పోయి హైదరాబాద్లను డ్రామా చేస్తుండే. కానీ ఆయన సొంత నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కడుపులో పెట్టుకొని చూసుకుంటా డబుల్ బెడ్రూమ్ తాళచెవి మీ చేతిలో పెట్టేదాకా నాదే బాధ్యత అని చెప్పేసి నరికిన హరీష్ రావు వీళ్ళకి ఇప్పటివరకు న్యాయం చేయలేకపోయాడు. నేనేమంటున్నా అంటే ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. సో ఎక్కడైనా ఇక్కడ నీళ్లు రావాలంటే, ప్రాజెక్టులు కలకలు ఆడాలంటే, పంట పొలాలు రావాలంటే ఇక్కడ మేము లాస్ అయినాం. ఓకే, మా బాధ అంతా కొంతసేపటికి బాధపడ్డా కూడా కావాల్సిన నష్టపరిహారం అందితే చాలు అనే కాడికి వచ్చినాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఈ హైడ్రా విషయంలో కూడా నష్టపరిహారం సరిగ్గా అందజేసి వాళ్ళకి తగిన న్యాయం చేస్తే కూల్చేయడం ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ నష్టపోతున్న వాళ్ళు కొంత పర్సంటేజ్ వాళ్ళే. మనం వీడియోలో చూస్తున్నట్టుగా రాష్ట్రం అంతా నష్టపోతుంది. రాష్ట్ర జనాభాలో మొత్తం రాష్ట్ర జనాభాలో ఎంతమంది ఉంటారు వీళ్ళు? లేకపోతే హైదరాబాద్ జనాభానే తీసుకుందాం. హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ జనాభాలో ఇల్లు కోల్పోతున్న వారి శాతం ఎంత, దాని ద్వారా లాభపడుతున్న వారి శాతం ఎంత? ఇక్కడ ఒక హార్ట్ బ్లాక్ అయినట్టే. ఎట్లుంది, మనకు గుండెకు రక్తం సరఫరా ఆగిపోతే ఎట్లుంటది? మూసీ నది ప్రవహించకపోతే హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది? ఈ హైదరాబాద్ నగరంలో నడి మధ్యల నుంచి ఇట్లేదో మూసీ నది ఇట్లా పోయి ఇట్లా బ్లాక్ అయిపోయింది. ఇట్లా ఇండ్లతోటి కుచించుకపోయింది. ఇవన్నీ ఇండ్లే దగ్గర కుచించుకపోయింది. వాటర్ సాఫీగా వెళ్ళిపోవట్లే. అరే తాగునీటి ప్రాజెక్టులకి ఇక మూసీ నదికి పొంతన పెడతావా అని ఒకటి కామెంట్ పెట్టండి కింద. అరే సన్నాసి, ఇది కూడా తాగునీటి ప్రాజెక్టే. మంచిగా మంచినీరు ప్రవహిస్తే మంచినీటి ప్రాజెక్టే అవుతుంది. అది కూడా వెనకడ ఆగిరట. నేనైతే సరిగ్గా చదివినా, మరి నువ్వేం చదివినావు? ఈ మూసీ నీళ్లు సాగుకి తాగుకి కూడా పనిచేసినాయట. సాగుకి తాగుకి పనిచేసినాయి అప్పట్లో. సరే ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు. డ్రైన్ వాటర్ అంతా అల్లే కలిపి దాన్ని సర్వనాశనం చేసినాం కాబట్టి నీకు అది సాగునీటి ప్రాజెక్టు లెక్కనో మంచి ప్రాజెక్ట్, పనికొచ్చే ప్రాజెక్ట్ లాగా నీకు అనిపిస్తలేదు. సో ఇదంతా క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అల్టిమేట్ గా నేను ఒకటే అడుగుతున్నా, ఒక చిన్న లాజిక్, ఇవన్నీ వదిలేద్దాం. సో నేను వీడంతా సోది చెప్తుండు, వీని మాటలు మనం ఎందుకు వినాలి, వీడు డబ్బా కొడుతున్నాను అనుకుంటే మిమ్మల్ని ఒకటి సూటి ప్రశ్న అడుగుతా. ఒక పని మనం చేస్తుంటే దాని మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళ ఆమోదం అంతా లేదా అని కొంత అవగాహన ఉంటుంది మనకి. ఇంత పెద్ద హైడ్రా అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఇది గుర్తు చేస్తా, పాతది. రామన్న, మన కేటీ రామారావు ఉన్నాడు కదా, ఆయననే 4-5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, వెరీ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మోడీల మీద 4 బుల్డోజర్ పెట్టి 4 రోజులు కాగానే తోక ముడిచిండు కేటీఆర్. మీ వల్ల కాలే. ఎందుకంటే ప్రజా వ్యతిరేకతనో లేకపోతే అక్కడ ఉన్న స్థానికుల వ్యతిరేకతనో ఉన్న 4-5 ఓట్లు కూడా నీకు పోవద్దు. మున్సిపల్ పేరు రావాలి, నీకు ఓట్లు పోవద్దు. నీ బాధ ఓట్ బ్యాంకు లాస్ కావద్దు. అదేంది? ఓటు రాజకీయం.
మరి ఇంత వ్యతిరేకత వస్తుందని తెలిసి ఇంత విష ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఈ డిసిషన్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ప్రణాళిక ఉన్నట్టా లేనట్ట. పోనీ లేదనుకుందాం, వ్యతిరేకత వచ్చినా సరే రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం రాదనుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయినా సరే నాకు ఓట్లు పడకపోయినా సరే వ్యతిరేకత వచ్చినా సరే ప్రక్షాళన వేయాలనుకున్నాడు గొప్పోడా. ఓట్లు ఎక్కడ పడవు అని చెప్పేసి ఒక ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆదిలోనే ముగించిన వాడు గొప్పోడా. సూటి ప్రశ్న, దీనికి సమాధానం చెప్పాలి కింద. ఓట్లకు భయపడి తోక ముడిసిన కేటీ రామారావా గత బీఆర్ఎస్ ప్రభుత్వమా, ఓట్లు పడకపోయినా సరే ప్రభుత్వం పడిపోయినా సరే అని చెప్పేసి ముందుకు పోతున్నా కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటే నేను మళ్ళీ పార్టీకి దెబ్బకొడుతున్నాను, రేవంత్ రెడ్డి డిసిషన్. సో ఇక్కడ కేటీఆర్ అంటుండేది రాహుల్ గాంధీ నిర్ణయమే ఆమోదంతో నడుస్తుందని. రాహుల్ గాంధీ ఎవరు ఆమోదం తెలపడానికి? రాహుల్ గాంధీకి ఏం అథారిటీ ఉంది ఇక్కడ అని అంటున్నా. కేటీఆర్కి అసలు మతుండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఈ మధ్యలో ఏమున్నా వాళ్ళ బావ చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ కాపీ కొట్టాలి. ఆయనకి ఏం చేయాలని అర్థమవుతలేదు. వాళ్ళ బావ దూసుకపోతా ఉంటుండే. ఆయనకి ఎవరు ఎంకరేజ్ చేస్తారో ఇక ఇప్పుడు ఏం మాట్లాడాలి కానీ ఆయన చేసిన కార్యక్రమం తెల్లారి నేను ఎత్తుండు. గోడల కేసీఆర్ అని రాయిరి ఎవడడ్డం వస్తాడో చూస్తా అని చెప్పేసి మూసి పరివాహక ప్రాంతాలు నేను అంటున్నాడు. అంటే మీరు మురికివాడల్లోనే ఉండాలి, మీ జీవితాలు మూసీ నదిలోనే ఉండాలి, మాకు ఓట్లు పడుతూనే ఉండాలి, మేము రాజభవనాల్లో తిరుగుతూనే ఉండాలి. ముందు మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన తీరు మారాలి. ఇక్కడ ఏదో మనకు బీఆర్ఎస్ పార్టీ అంటే అవమానం ఉండొచ్చు తమ్ముడు, అవమానం ఉన్న వ్యక్తి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రేపు నువ్వు ఇవాళ బీఆర్ఎస్ లో ఉండొచ్చు, నెక్స్ట్ నీ జనరేషన్ పిల్లలు ఎవరో బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో అట్రాక్ట్ కావచ్చు, ఎవడు ఏ పార్టీలోనే ఉండొచ్చు. కానీ ప్రకృతి ప్రళయం ముందట ఏ పార్టీలు నిలబడి ఏ ఎజెండాలు నిలబడి మనం ప్రకృతిని కాపాడుకోకపోతే ప్రకృతి కోపాన్ని ఎవ్వరం కూడా ఆపలేము. ఆ ప్రకృతి కోపానికి తుడిచిపెట్టుకోవాలి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు రాజ్యాలే కొట్టుకపోయినాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మళ్ళీ చెప్తున్నా, హైడ్రాకు సంబంధించి మళ్ళొకసారి ఆలోచించండి. వెనుకడుగు వేస్తే రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నా, వెనుకడుగు వేయకండి. పులిస్ సవారి మొదలుపెట్టిన దిగితే మింగేస్తుంది. నిజంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ ఫాతిమా కాలేజో లేకపోతే ఇంకో కాలేజో కూల్చేయండి. సో ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ ఉంటుందో దానికి ఆపడండి, నో ప్రాబ్లం. ఆ సెక్రటేరియట్ అదో ఏదో ఇప్పుడు కూల్ చేస్తే, ఎందుకంటే రాష్ట్రం మీదనే భారం కాబట్టి నష్టం. సో వ్యక్తిగత ఆస్తులు ఏవైతే ఉన్నాయో కొంతమంది వాళ్ళకి కూల్ చేయండి.